ఇప్పుడే మేల్కొని ఏదో రేపు వెన్నుపోటు దినమని ఇక్కడ ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారట. నేను వాళ్లకు సూటిగా అడుగుతున్నా, ఏదైతే పెన్షన్ మేము సూపర్ 6 లో చెప్పిన విధంగా 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్కటేసారి పెంచామా లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 పెంచేదానికి 5 సంవత్సరాలు టైం తీసుకుని దానికి 250 పెంచుతూ పోతా అన్నాడు. అదే మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్కటేసారి సింగిల్ షాట్ లో పెంచాడా లేదా? మీరు 250 పెంచుతూ పోయింది మీది వెన్నుపోటు, మాది కాదు. అలాగే రెండో విషయం, మీరేదైతే పథకం అమ్మఒడిని పెట్టినారో, తర్వాత ఇదే ఎంపీ గారు వదిలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సత్యమైనటువంటి భారతమ్మ గారు ఎర్రగుంట్లలో మాట్లాడుతూ, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పడిగిపోతుంటే జగనన్న మీకు అమ్మఒడి ఇస్తాడని చెప్పిందా లేదా? అదే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానే తల్లికి వందనం అని పేరు మార్చి ఎంతమంది స్కూలు పిల్లలు పోతుంటే అంతమందికి తల్లికి వందనం వేచామా లేదా? ఒక ఎగ్జాంపుల్, బక్కన్న గారి పల్లెలో ఒక తల్లికి 5 మంది బిడ్డలై 5 మంది స్కూల్కు వెళ్తుంటే వేంపల్లి మండలంలో 5 మందికి కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేసే ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. ఏమి వెన్నుపోటు? భారతమ్మ గారు పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఒకరికి చెప్పింది వెన్నుపోట, లేక చంద్రబాబు గారి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు పోతుంటే అంతమందికి ఇస్తాననేది అసలు వెన్నుపోట? ఇక్కడ ఉండే వాళ్ళు మా కార్యకర్తలు ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వినండి. మీ సతీమణులు కానీ మీ సోదరీమణులు కానీ ఆర్టీసీ బస్సు ఎక్కితే అక్కడ డబ్బులు పెట్టి టికెట్ కొంటారా, మీరు ఫ్రీగా పోతారా? మీరే చెప్పండి. ఇచ్చిన వాగ్దానం అమలు పరిచే విధంగా తర్వాత మా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏది వెన్నుపోటు? అలాగే మహిళలందరికీ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికి 2 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏ హామీ మేము నిలబెట్టుకోలేదు. ఒక నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నారు. మీరు మేనిఫెస్టోలో క్లియర్ గా చూడండి. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు బార్ నిరుద్యోగ వృత్తి. ఈరోజు అనేకమైనటువంటి పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ బాబు ద్వారా కానీ చంద్రబాబు నాయుడు చూసి వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేస్తామని లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇంకా ఎక్కడ మేము వెన్నుపోటు పొడిచాం, మీరు రేపు ఏమని మీరు వెన్నుపోటు తినమని మాట్లాడుతున్నారు.